గ్రేటర్ పరిధిలో విపరీతంగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. ప్లాస్టిక్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్లాస్టిక్ నిషేధిత నగరానికి ప్రజలు సహకరించాలంటున్న కమిషనర్తో ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీ ప్లాస్టిక్ పైన యుద్ధం ప్రకటించింది. ప్లాస్టిక్ లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని అడుగులు వేస్తుంది. అధికారులు దీనికోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. కమిషనర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్లాస్టిక్ లేని నగరంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నారు. అసలు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్లాస్టిక్ ఎలిమినేషన్ కోసం జీహెచ్ఎంసీ చేపడుతున్న చర్యలు ఏంటి? ప్రస్తుతం మనతో కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్? ప్లాస్టిక్తో వచ్చే నష్టాలు ఎట్లా ఉన్నాయి? మీ దృష్టికి ఏమొచ్చాయి? ఇప్పుడు ఎట్లా ముందుకెళ్తున్నారు? సిటిజన్స్ అందరూ రికగ్నైజ్ చేస్తే ఈ ప్రాబ్లం ఇంత ఉండేది కాదు. ముఖ్యంగా ఏంటంటే మనకు రోడ్లలో ఎక్కడ పడితే అక్కడ అసహ్యంగా కనిపించడం, అట్లాగే కన్సాలిడేట్ చేసి అదంతా ఒక దగ్గర అక్యుములేట్ చేసిన తర్వాత డ్రైన్లలో వేయటం, అండ్ డ్రైన్స్ అన్నీ చౌక్ కావటం, అండ్ మొదలే ఇన్అడిక్వేట్గా ఉన్నటువంటి స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఆర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వర్షాలు పడ్డప్పుడు వాటి కెపాసిటీ సరిపోక అండ్ మ్యాన్హోల్ నుంచి మొత్తం వాటర్ అన్ట్రీటెడ్ వాటర్ కూడా రోడ్ పైకి రావటం మనం చూస్తున్నటువంటి అంశమే. అండ్ దీనివల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ను వెనకటి రోజులలో అయితే ప్రతి వారము లేకపోతే రోజు కూరగాయలకు పోయినప్పుడు ఒక క్లాత్ బ్యాగో జూట్ బ్యాగో పెట్టుకొని వెళ్ళేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏంటి తప్పనిసరిగా లెస్ దెన్ 40 మైక్రాన్స్ ఉన్నటువంటివి చాలా తక్కువ కాస్ట్ కాబట్టి అక్కడ కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు వెండర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. దాంట్లో తీసుకొని రావటం, ఒక రోజు 2 రోజులు వాడటం, మళ్ళీ దాన్ని పడేయటం, మళ్ళీ మూడోసారి కూరగాయలకు వెళ్ళినప్పుడు ఆరు ఇంకొక వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకురావటం, మళ్ళీ పడేయటం. ముఖ్యంగా ఏంటంటే ఈ పళ్ళు, అరటి పళ్ళు కానీ మిగతా పళ్ళు కానీ పళ్ళ దుకాణానికి వెళ్ళినప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఈ లెస్ దెన్ 40 మైక్రాన్స్ ఉన్నటువంటి వాటిని అందులో ర్యాపప్ చేసి ఇస్తారు. అట్లా చాలా ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది. అంటే ప్లాస్టిక్ను రెడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. స్కూల్ పిల్లలు కానీ లేకపోతే గృహిణులు కానీ అండ్ షాపులలో కానీ పళ్ళ దుకాణం ఉన్నటువంటి వాళ్ళు కానీ రెడ్యూస్ చేసే అవకాశం చాలా ఉంది. అండ్ ఒకవేళ మోర్ దెన్ ఇప్పుడైతే 50 మైక్రాన్స్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016 మార్చ్లో అవి 40 మైక్రాన్స్ కాదు 50 మైక్రాన్స్ చేశారు. అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని రీయూజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది చాలాసార్లు. సో రీయూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ను వాడుకోవచ్చు, ఎన్నోసార్లు రీయూజ్ చేయొచ్చు. గతంలో జీహెచ్ఎంసీతో పాటుగా చాలా నగరాల్లో ప్లాస్టిక్ నిషేధించారు. కొంతవరకు సక్సెస్ అయింది. మళ్ళీ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని రీసైకిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ర్యాగ్ పిక్కర్స్ వగైరా వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది. దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ ద్వారా రోడ్డు మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, ప్లాస్టిక్ని సిమెంట్ కిల్స్లో కానీ, ప్లాస్టిక్ నుంచి వేస్ట్ ఎనర్జీ కానీ అండ్ ప్లాస్టిక్ మళ్ళీ రీయూజ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. బట్ ద థిక్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఓవరాల్గా ప్లాస్టిక్ పై యుద్ధం అయితే చేస్తాం. ప్లాస్టిక్ను అంతం చేయడంలో హైదరాబాద్ ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. అట్లాగే ప్లాస్టిక్ నివారణకు అన్ని చర్యలు చేపడతామని కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.